ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఏది మరుగే ఉండదు. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో చూస్తే దేవునికి ఏది మరుగే ఉండదని, ఆయనకి మనం స్పష్టముగా కనబడతామని లేఖనము తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. కనుక ఈ దినాన నువ్వేం చేయుచున్నావు, ఎక్కడుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, చీకట్లో ఏం చేస్తున్నావు, తుప్పల్లో ఏం చేస్తున్నావు, ఆయన మొత్తం గమనిస్తూనే ఉన్నాడు. కనుక ఈ దినాన జాగ్రత్తగా ఉండు. ఏదో దినాన సమయం వస్తుంది, ఆ సమయంలోనే నీవు లెక్క అప్పగించాల్సి వస్తుంది. కనుక చెట్టు వెనకాల ఉన్న అవ్వను చూడలేదా దేవుడు? చెట్టు పైన ఉన్న జక్కయ్యని చూడలేదా? వాళ్ళని చూసిన దేవుడు నిన్ను చూడకనే ఉంటాడా? ఒక్కసారి ఆలోచించు. నతనేలుని అనే ప్రవక్త తనకున్న బాధని చెట్టు క్రింద నుండి చెప్పుకుంటుంటే దేవుడు చూచాడా లేదా? ఆ దినాన నతనేలుని చూసిన దేవుడే నిన్ను చూడ, నీ ప్రార్థనను వినడా? నీవు చేసే ప్రార్థనను వినడా? నీకున్న కష్టాలను చూడడా? ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు దేవుని చూడటం లేదని భ్రమలో ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడు అంతా చూచుచున్న దేవుడు. మనము ఆయనకి స్పష్టముగా కనబడుతుంటాం, తేటగా కనబడుతుంటాం. కనుక ఈ దినాన ఎవరైనా సరే సోదరి సహోదర, మీరు దేవుని దృష్టిలో ఉన్నారు,